భిన్నంగా బిహేవ్ చేయలేరు ఇక్కడ. తెలంగాణ వస్తే కొంతవరకు నాయుడు గారు అన్నారు, కొంతవరకు ఎడ్యుకేటెడ్ పీపుల్కి జాబ్స్ రావచ్చు, కొంతమందికి కొంతవరకు కొన్ని ఏరియాస్ డెవలప్ కావచ్చు, అంతేగాని పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఎందుకంటే వాళ్ళ యొక్క ఆకాంక్ష 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆకాంక్ష తీరుద్ది, మేము పాలించుకుంటున్నాము అనే ఆకాంక్ష తీరుద్ది. కొంతవరకు జాబ్స్లో కానీ ఉంటాయి. మళ్ళీ డిస్ప్యూట్స్ అనేవి మాత్రం సేమ్ ఉంటాయండి. ఈ తెలంగాణ వచ్చేసినంత మాత్రాన్ని గోదావరి జలాలు మొత్తం వీళ్ళు తీసుకెళ్లిపోలేరు, లా ఒప్పుకోదు, దానికి లెజిస్లేషన్ ఉంది. ఉన్న రిసోర్సెస్ అన్ని వీళ్ళే తీసుకెళ్లిపోలేరు, అవి కాదు. ఎవరికి దాన్ని కూడా సమానంగా పంచబడతాయి. అంటే ఇప్పుడు స్టేట్ డివైడ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి సమానంగా పంచబడతాయి, అందరికీ సమానంగా హక్కులు వస్తాయి. కొంత మార్జినల్ గా బెనిఫిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు కిరణ్ గారు అన్నట్టు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని మాత్రం అన్నాను, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ కమ్యూనల్ ఫీల్డ్ రావచ్చు, మళ్ళీ నెక్లజం రావచ్చు అంటున్నారు, వస్తాయన్నట్లు రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే అది అడ్మినిస్ట్రేషన్ అనేది చిన్నది అవుతుంది, డెఫినెట్ గా ఉంటుంది. అప్పుడు ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల తెలంగాణ మరో పాకిస్తాన్ కూడా మారుతుందనే వాదన కూడా ఉంది. మరో పాకిస్తాన్ కాకపోవచ్చు, కానీ కొంతవరకు మాత్రం కమ్యూనల్ రైట్స్ మాత్రం కొంచెం ఎక్కువ కావచ్చు అండి, డెఫినెట్ గా కావచ్చు. చూడండి తెలంగాణ స్టేట్ ఫామ్ అవటం వలన శాంతి భద్రతలకు ఏదో విఘాతం ఏర్పడుతుంది ఏదో అంటున్నా, అదంతా కూడా అమాయకత్వం అండి. ఎందుకంటే ముఖ్యంగా మీరు కనుక ఇప్పుడు చూసుంటే ఇప్పుడు ఈ పీపుల్స్ వార్ గ్రూప్ కానీ, నక్సలిజం కానీ, లేకపోతే ఇట్లాంటి సమస్యలన్నీ ఈ టిఆర్ఎస్ ఉద్యమం ఫామ్ అయ్యే ముందు చాలా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ లో. విచిత్రమైన విషయాన్ని గమనించండి, ఈ 12 ఏళ్ల నుంచి పొలిటికల్ జరుగుతున్నప్పుడు మావోయిజం పోయింది అక్కడి నుంచి. ఇప్పుడే తెలంగాణ ఫామ్ కాగానే మేము ఏదో స్విట్జర్లాండ్ అయిపోతుందో, మాకేదో మొత్తం ఇక బ్లూలో ఒక స్వర్గం అవుతుందని మాకు ఎప్పుడు ఆలోచన లేదు. అది మాకు కూడా తెలుసు చాలా కష్టాలు. ఇప్పుడు వీ నీడ్ టు మొత్తం మొదటి నుంచి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రజలు మీరు అన్నట్టు విద్యార్థులు అందరి ఉద్యమంలో పాల్గొంటున్నారు. సో ఇప్పుడు ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, పార్టీ ఏ పార్టీ వస్తుంది అన్నది, ఈవెన్ మీరు అన్నట్టు కేసీఆర్ వస్తాడా, టీఆర్ఎస్ వస్తుందా, అది గ్యారంటీ లేదు. ఏ పార్టీ అయినా రావచ్చు. అది అప్పుడు ప్రజల అభిష్టం మేరకు, ప్రజల అభిప్రాయాల మేరకు ప్రజల్ని ఎవరైతే సాటిస్ఫైడ్ ఎవరైతే అభివృద్ధి చేస్తారో, మీరు అన్నట్టు 5 సంవత్సరాలు అభివృద్ధి చేసిన పార్టీ వస్తుంది. ఎస్, అప్పుడు ఇప్పటివరకు ఈ బాధల నుంచే, ఈ బాధలన్నీ తగ్గించుకోవడానికే ఈ ఉద్యమం జరుగుతున్నది. అప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది, మీ రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళు, అప్పుడు అది మా బాధ్యత ఉంటుంది. మేము మా బాధ్యతను మర్చిపోలేము. అందుకనే ముందుకొచ్చి పోరాడుతున్నాం. అందుకనే మాకు ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడుతున్నాం. అందరూ నాయకులు ఏమంటుంటారు, మీకు ఏం డెవలప్మెంట్ లేదు, మీరు ఏం కాదు, మీ దాంట్లో రక్తపాతాలు అవుతాయి, మీ దాంట్లో మత కల్లోలు అవుతాయి. 1956 వరకు ఎందుకు మీరు చూస్తే అభివృద్ధి, అప్పుడు 48 నుంచి 56 వరకు మీరు అభివృద్ధి చూడండి, ఇప్పుడున్న అభివృద్ధి చూడండి. ముఖ్యంగా అండి తెలంగాణలో ఈ రోజు 70లో వచ్చిన మొదటి ఉద్యమానికి ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి చాలా తేడాలు ఉన్నాయి. అభివృద్ధి ఉంది, కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని ఏదైతే అగ్రిమెంట్ కి అప్పుడు వచ్చారో వాటన్నిటి ఎడల ఎవరికి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికి ఆ అన్యాయాల ఎడలు గాని, జరిగిన నష్టనగలు గాని సంపూర్ణ అవగాహన లేదు. రాజకీయంగా గాని పూర్తిగా మనం ఏకీభవిస్తున్నాం తెలంగాణకి జరిగే అన్యాయాన్ని. అలానే 2 రాష్ట్రాలు ఏర్పడినందువల్ల చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ 2 ప్రాంతాల్లోనూ వస్తున్నాయి. మనం తెలుగు వాళ్ళం రేపు డిస్ప్యూట్స్ ని మన ఈ 2 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి మనం ఏ ప్రాబ్లమ్స్ మన మధ్య వస్తాయి, వాటిని ఎట్లా సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి, రెసిప్రోకల్ గా 2 ప్రాంతాల అభివృద్ధికి మనం ఏం చేసుకోవాలనేది అత్యున్నతమైనటువంటి ఆలోచన విధానం. అది తెలంగాణకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఆంధ్ర రాజకీయ నాయకులకు కానీ. ఆంధ్ర ప్రజలు తెలంగాణ ఏర్పాటు, మెజారిటీ ప్రజలు వాళ్ళు బాధలు కావట్లేదు, ఏర్పడితే ఏర్పడినివ్వండి. ఈ పిచ్చి ప్రేలాపనలు మాట్లాడే కొంతమంది నాయకులు, తెలంగాణలో పిచ్చి ప్రేలాపనలు మాట్లాడే నాయకులు ఎలా ఉన్నారో ఆంధ్రాలో కూడా అలానే ఉంటారు. కానీ ఓవరాల్ గా తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ చాలా మెచ్యూరిటీ తోటి వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా చాలా చైతన్యవంతంగా, రాజకీయ నాయకులు రెచ్చగొట్టినా కూడా వాళ్ళు రెచ్చిపోవటం లేదు. కళాకారులు ఏ పాటలు పాడినా, లేకపోతే వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఆంధ్ర వాళ్ళన్నా కూడా హైదరాబాద్ లో రెచ్చిపోవట్లేదు జనం. అంటే పీపుల్ ఆర్ మోర్ అవే. కాబట్టి తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చిన ఒక ప్రయోజనం ఏంటంటే పీపుల్ మోర్ పొలిటికల్లీ అవేర్నెస్ పెరిగింది.
ఆ పొలిటికల్ అవేర్నెస్ అనేది పాజిటివ్గా ఎట్లా మార్చుకోవాలనేది ఛాలెంజింగ్ టాస్క్ అవుతుంది. అవి ఓవరాల్ మన ఆంధ్ర తెలుగు ప్రజలు బాగుపడటం అనే యాంగిల్లో రెండు నాయకత్వాలు కనుక కలిసి పనిచేస్తే మనం మహారాష్ట్ర తోటి కర్ణాటక తోటి ఉండవలసిన సమస్యల్ని మన మధ్య లేకుండా చూసుకోవాలి. వాటికి నాయకత్వం మోర్ మెచ్యూరిటీగా తెలంగాణ నాయకత్వం, ఆంధ్ర నాయకత్వం వ్యవహరించాలి. ఈ ఉద్యమం సక్సెస్ఫుల్ గా అయ్యి ప్రజాభిష్టం మేరకు తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయ్యి వారికి ఒక గవర్నమెంట్ ఫామ్ అయ్యి చక్కగా అన్ని ప్రాపర్ గా సెట్ అయిపోయి ప్రజాభిష్టం నెరవేరాలి అని కోరుకోవటం అనేది ఇప్పుడు కూడా చాలా మంచిది. ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజాభిష్టం మేరకు నెరవేరాలి అని మనసా వాచా కర్మన కోరుకోవటం ఇప్పుడు కూడా మంచిది అందరికి, ప్రజలకు గానీ పార్టీలు గానీ ఎవరికైనా సరే. ఎందుకంటే పొలిటికల్ అన్రెస్ట్ ఉన్నంతసేపు డెవలప్మెంట్ నిల్లండి. ఈనాడు ఇందాక కిరణ్ గారు చెప్తున్నట్టు 4 లక్షల మంది ఉద్యోగులు ఈ రోజున వారి ఉద్యోగాలు వదిలేసేసి సహాయ నిరాకరణ ఉద్యమాల్లో వీటిలో పనిచేస్తుంటే 40 కోట్ల రూపాయలు రోజుకి నష్టం రాష్ట్రానికి. అది ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అది గమనించి అరే ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉంది, వాళ్ళ అభిష్టం ఈ విధంగా ఉంది, వాళ్ళు 60 ఏళ్ల నుంచి 65 ఏళ్ల నుంచి కోరుకుంటున్నారు అనే విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మంచికి కమిషన్ ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ అని ఈ మధ్య చేశారు. వాళ్ళు 6 పాయింట్లు ఏవో ఇచ్చారు, అది కూడా తప్పులు అని చెప్పి ఏదో చర్చ నడుస్తుంది. ఇక్కడ మనం ఎన్ఆర్ఐల్ గా ఇక్కడ ఉండి అది ఎంత ఇన్డెప్త్ ఏంటి అనేది చూడకుండా మాట్లాడలేకపోతాం. కాకపోతే ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ గా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ గా అవే ఫ్రమ్ ద బార్డర్స్ ఉన్నాం కాబట్టి మనం వాట్ we feel is, understand, we should feel personally, what we should feel is like, states must be అక్కడ పీస్, కాము అండ్ ప్రాస్పెరిటీ చక్కగా నెలకొని ప్రజలందరూ కూడా హాయిగా ఆనందంతో సుఖాంతంగా మనం చూస్తున్నటువంటి ఈ జీవితం ఇక్కడ ఏదైతే చూస్తున్నాం కష్ట నష్టాలు ఉన్నాయి అదే దీంట్లో అందరూ కూడా హాయిగా ప్రశాంతంగా పని చేసుకుంటున్నారు, తింటున్నారు, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అనే విధంగా నాయకులు కూడా నాయుడు గారు చెప్పినట్టు ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు హైదరాబాద్ యూటీ ఎప్పుడు కాదండి, అది హైదరాబాద్ ఇస్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్వేస్ విత్ తెలంగాణ. ఇఫ్ యూ టేక్ ఇట్ జియోగ్రఫికల్లీ ఆల్సో ఇస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ తెలంగాణ. నేను అది అవ్వాలి అని అంటలేదండి, నాయకులు ఆ విధంగా చేసి దాన్ని మళ్ళీ ఒక సమస్య చేయకుండా వదిలేస్తే. మద్రాస్ సిటీలో 70% తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, మద్రాస్ సిటీని ఎందుకు లూజ్ అయ్యాం మనం? కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల వాళ్ళు జియోగ్రాఫికల్లీ పార్ట్ ఆఫ్ ఆంధ్ర అనేది జియోగ్రాఫికల్లీ పార్ట్ ఆఫ్ ఆంధ్ర మనం లూజ్ అయ్యాం. కాబట్టి ఇష్యూ ఏంటంటే తెలంగాణని సెంటిమెంట్ చేసి హైదరాబాద్ మాది అనే దానికంటే కూడా ఏమిటి హైదరాబాద్ అనేది ఒక ఇష్యూ అవబోతుంది అనేది మనకు తెలుసు. ఇది మనం ఎమోషనల్ బేస్ తోటి చర్చించాల్సిన విషయం కాదు ఇది. ఎస్, ఎంత రియలిస్టిక్ గా స్టాటిస్టిక్స్ లోకి వెళ్ళండి. హైదరాబాద్ డెవలప్మెంట్ కేవలం ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ స్టేట్ గా వచ్చిన ఫండ్స్ ద్వారా డెవలప్ అయింది. వీ నో దట్. కాబట్టి దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలనే దానికి నేను నాది తెలంగాణ, ఇది నా రీజన్ అంటే 2 గ్రామాలు వచ్చింది నా పొలిమేర, ఇది నా పొలిమేర కాదు, ఇప్పుడు వెళ్ళాల్సిందే. మంచి ఆన్సర్ ఇస్తాను మీకు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు బాంబే గురించి టాపిక్ వచ్చింది. బాంబే సేమ్ ఇష్యూ, ఇదే ఇష్యూ రిప్రజెంట్ అయింది అక్కడ. అక్కడ దానికి జడ్జిమెంట్ వచ్చింది. సిమిలర్ ఏమొచ్చిందంటే మహారాష్ట్రలో బాంబేకి గుజరాతీలు వచ్చి వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకున్నారు, అంటే అద్దెకున్నారు తప్ప సొంత ఇల్లు కాదు వాళ్ళది. సో ఇక్కడ కూడా వచ్చిందంటే మీరు వచ్చారు, డెవలప్మెంట్ అయ్యారు, మీ అభివృద్ధి కోసం వచ్చారు, మీ అభివృద్ధి కోసం బిజినెస్ చేసుకున్నారు, మంచిదే. కానీ అది కిరాయి ఇల్లే తప్ప సొంత ఇల్లైతే కాదు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఫామ్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఫామ్ అయ్యి వాట్ ఎవర్ హ్యాపెన్ హైదరాబాద్ యూనియన్ టెరిటరీగా అయ్యి మళ్ళీ అక్కడే పోయి వీళ్ళందరూ చేసుకుంటేటట్టు పర్సనల్ గా అండర్స్టాండ్ ఇవన్నీ చెక్, ఇది ఫైనాన్షియల్ లెవెల్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్స్ కానీ చూసిన తర్వాత ఈ డిఫరెంట్ స్టేట్ క్యాపిటల్స్ ఉంటే ఇంకా బెటర్. ఎందుకు అని అంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా ఊర్లు ఇంకా డెవలప్ అవ్వాలి. ఆంధ్రాలో గుంటూరు, చీరాల, తెనాలి, ఒంగోలు, ఇట్లా 100 ఊర్లు ఉన్నాయి, అవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే హైదరాబాద్. ఇప్పుడు సమస్య ఏంది? సమస్య హైదరాబాద్ వస్తే ఎవరు ఆపుతున్నారు బిజినెస్ చేయడానికి? ఎవరు ఇప్పుడు నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను, నా బిజినెస్ ఈవెన్ పూణేలో కూడా ఉంది, నన్ను ఎవరు ఆపరు? మనం ఒకటి గమనించామంటే అంటే ఈవెన్ ఇప్పుడు నా స్టేట్ అయింది, నీ స్టేట్ అయిందంటే మన అందరం భారతీయులు. మనకి ఒక్క కాశ్మీర్ లో తప్పితే భూమి కొనుక్కోవడానికి మనం దేశంలో ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా మనం బిజినెస్. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఒరిస్సాలో ఉన్నారు, తెలుగు వాళ్ళు తమిళనాడులో ఉన్నారు, తెలుగు వారు కర్ణాటకలో ఉన్నారు, తెలుగు వారు ఈవెన్ ముంబైలో కూడా ఉన్నారు, ఎక్కడ ఈవెన్ తెలుగు వారు యుఎస్ లో కూడా ఉన్నారు.
యుఎస్ గవర్నమెంటే మనం పెట్టుబడులు పెట్టడానికి బిజినెస్ చేయడానికి ఆపలేదు. మేము ఎప్పుడట్లే మాకు ఒక్క అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణ స్టేట్ కు హైదరాబాదే. మీకు గుంటూరు ఉంది, మీకు విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది, సేమ్ ఈక్వల్లీ డెవలప్ వైజాగ్ ఉంది లేదా? అదొక్కురా. మా దగ్గర ఏ డిస్ట్రిక్ట్ చూడండి, ఈవెన్ నిజామాబాద్, వరంగల్, మా దగ్గర ఈవెన్ మెయిన్ రోడ్లు కూడా, ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వదిలేదు. క్యాపిటల్ సిటీకి అనుగుణంగా ఉన్న ఏ సిటీ కూడా లేదు. వీ కాంట్ రీబిల్డ్. నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్, ఓకే, ఆంధ్రాలో పుట్టాను పెరిగాను. నేను హైదరాబాద్ లో పనిచేశాను. నా వైఫ్ షీ కమ్స్ ఫ్రమ్ వరంగల్, ఓకేనండి. నేను నా భార్య తెలంగాణ, వరంగల్. ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని, అయ్యా నాయకులందరికీ TV9 ద్వారా నేను కోరుకునేది ఒకటే, మీరు రాష్ట్రాన్ని డివైడ్ చేసుకోండి, దగ్గరగా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ ప్రజల్ని మాత్రం డివైడ్ చేయొద్దండి. తెలంగాణ ప్రజల అభిప్రాయం కూడా అదే అండి. ప్రాంతాల్లో విడిపోదాం, మనుషులు కలిసి ఉందామని వాళ్ళు కూడా కొందరు ఆంధ్ర నుంచి, మేము ఆంధ్రాలో వచ్చి ఏదైనా సరే మేము సెటిల్ అయినా మాకు ఆ అపారమైన ప్రేమ ఉండబట్టే ఆ భాష, ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొందరికి ఆ భాష, తెలంగాణలో మాట్లాడే ఆ భాష గాని, ఆ డైలెక్ట్ గాని, అక్కడ ఉన్న సాహిత్యం గాని, అక్కడ ఉన్నటువంటి ఇవి నేను ఎన్నో నేర్చుకున్నానండి. నేను పర్సనల్ గా అక్కడ ఉన్నటువంటి పండగలు, పబ్బాలు, పద్ధతులు ఎంత ఆనందంగా ఉంటే ఆ సమ్మక్క సారక్క దీనికి వెళ్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇంటర్నల్లీ. అది చూసి ద వే దే ఆర్గనైజ్ దట్ చూసి అరే ఎంత ఇది కనిపిస్తుంది అన్న ఆనందం ఉంటుంది. సో అందుకని నాయకులందరికీ కూడా TV9 మాధ్యమం ద్వారా దండం పెట్టి కోరుకునేది ఒకటి ఏంటంటే, రాష్ట్రాలను డివైడ్ చేసుకోండి, ప్రాంతాలను డివైడ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ సీమాంధ్ర నాయకులు ప్లస్ తెలంగాణ నాయకులు మనుషుల్ని, మనస్తత్వాల్ని, ప్రేమానుబంధాల్ని వేటిని కూడా మీరు దయచేసి డివైడ్ చేయొద్దు. మా అందరిని కూడా కాపాడండి, మా అందరి ఇంట్రెస్ట్లు మీరు కాపాడండి, మా అందరిని దగ్గరగా పెట్టండి, ప్రేమగా చూసుకోండి, మా అందరినీ అభివృద్ధి చెందేటట్టుగా మీరందరూ చేయండి అని చెప్పేసి ఈ మాధ్యమం ద్వారా మూల్యమైన టైం మన కోసం వెచ్చించి ఈ చర్చలో పాల్గొన్న లండన్ NRL అందరికీ TV9 తరఫున కృతజ్ఞతలు.